హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. దసరా వేడుకలు పట్టణంలో అంబరాన్ని అంటుతున్నాయి. పట్టణంలోని దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రతి చోట వేడుకగా సాగుతున్నాయి. వీకర్స్ కాలనీ గాయత్రీదేవి అమ్మవారి ఆలయం వద్ద ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గాయత్రీదేవి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి శనివారం జ్యోతిర్లింగార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జ్యోతులు వెలిగించారు. గాయత్రీదేవి అమ్మవారిని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై గాయత్రి, జై జై గాయత్రి. మన తాడేపల్లిగూడెం ఈలాంజనేయుల వీకర్స్ కాలనీలో గత 38 సంవత్సరాలుగా శ్రీ గాయత్రి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటున్నాము. పూర్వం పెద్దల నుంచి జరుపుకుంటున్నటువంటి విధంగానే అమ్మవారికి అనుష్ఠానంలో కానీ పూజా విధానంలో కానీ ఎక్కడా కూడా లోటు లేకుండా రాజీ పడకుండా వేద పండితులు సూచించిన విధంగానే ప్రతి పూజా విశేషం కూడా అన్ని పూజలు కూడా ఎంతో విశేషంగానే జరుగుతున్నాయి. అమ్మవారికి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలే కాకుండా నిత్యం కూడా రోజువారీ పూజా కార్యక్రమాలు కూడా అమ్మవారికి శాస్త్రబద్ధంగా అనుష్ఠానపూర్వకంగా వేద పండితులు సూచన విధంగానే అమ్మవారికి ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు గాయత్రి అమ్మవారు లలితాదేవి స్వరూపిణిగా విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే ఈరోజు విశేషంగా జ్యోతిర్లింగార్చన సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో సంతోషంగా దివ్య జ్యోతులు వెలిగించుకుని ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రలయ్యారు. అలాగే ఈరోజు చండీ హోమాలు కానీ గాయత్రి హోమం కానీ కమలాలయ హోమం కానీ శతపత్ర కమలాలయ హోమాలు కానీ ఇవన్నీ విశేష పూజలు అన్నింటినీ కూడా అమ్మవారికి ఎంతో ఘనంగా జరపడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం దాదాపు 100 మంది మహిళలతో లక్ష కుంకుమార్చన జరగడం జరిగింది. ఈరోజు ఉభయదాతలుగా మాటూరి నాగవెంకట పంచాక్షరి దంపతులచే ఈరోజు విశేష కార్యక్రమాన్ని జరగడం జరిగింది. అలాగే పట్టణ ప్రముఖులు ఈతకోట తాతాజీ గారు కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. జై గాయత్రి, జై జై గాయత్రి.